వయస్సు దాటిపోయింది. నా మొహం చూస్తే నమ్మకస్తులాగా కనిపించలేమో. ప్రైవేట్ కంపెనీలో నాకే ఒడు ఉద్యోగం ఇవ్వడు. ఏం చేయను? సావనా? వెరైటీగా ఉన్నాయి కదా. నా మొహంలో ఉన్నాయి. మరి అంత అసహ్యంగా లేవురండి. అల్లుడు అని పిలవకండి, అమృతాంజనం కంటూ పెట్టినట్టుంది నాకు. నిన్ను కట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజునే నేను పనిచేసే కంపెనీ దివాళా తీసి నా ఉద్యోగం పోవటం నా కర్మ. అహోబలరావు గారు ఇల్లు ఎక్కడండి? అబ్బే ఆయన ఎప్పుడు ఇల్లెక్కడండి, పెద్ద ఆయన. అది కాదు నేను అడిగేది. ఇప్పుడు అహోబలరావు గారు ఉండే ఇల్లు ఎక్కడా అని. ఓహో ఇల్లా, ఇటువైపు అండి. థ్యాంక్స్ అండి. మహాపట్నం అంటారా? ఇంకా రాలేదా? వచ్చాడే, నెమ్మది ఎక్కడ నీళ్లు పోస్తున్నాడు. అయ్యో అదేమిటండి? కాకపోతే ఏమిటి మరి, ఇందాక నుంచి చూస్తున్నాను. వచ్చాడా వచ్చాడా అని 10 సార్లు అడిగా. ఇప్పటికి వస్తే మేము దాచుకుంటారా? పోయి పని చూసుకా. అదేంటండి బండి మీద వస్తున్నాడు? ఆ వచ్చేదే పెళ్లి కొడుకంటావా? సీతం ఆ తోలే మనిషి కాదండి. పేపల బండి మీద బెత్తం నిలబట్టండి చూడండి. చేతిలో చెప్పులు పెట్టుకుని ఆ మడిసండి. అవును, మీకు టెలిగ్రామ్ కారులో వస్తున్నాను ఇచ్చాడా, ఎడ్ల బండి మీద వస్తున్నాను ఇచ్చాడండి? ఏమండి వస్తున్నాడా? వస్తున్నాడే, ఎరువుల బండి మీద వస్తున్నాడు. రండి, నేనే అహోబలరావు. నమస్కారం అండి. మీరు మీ ఆఫీస్కి వచ్చింది నేనే బాబు, రంగయ్యని. అవును, మీరు ఈ బండి మీద వచ్చారేమిటి? అదే కార్ ఇసుకలో దిగబడిపోయింది. ఈ బండి అతనే లిఫ్ట్ ఇచ్చాడు. ఏ వచ్చేసాడే. రసం ఏది? ఇదిగో. దొరకగుండాకేనా? అవునే. థ్యాంక్ యూ బాబు. రే కిష్టిగా, వీరు కారు సంగతి ఏదో చూడు. పట్టాయి బాబు. రెండు లోపల. ఇలా ఏంటి బాబు? కాళ్ళు కడుక్కోండి. రెండు లోపలికి వెళ్దాం. పర్లేదండి. చెల్లాయి మీ దగ్గరే ఉంటున్నట్టుగా? అవునండి. బాగా చదువుకుంటుందా? బాగానే చదువుతుందండి. అవును, నాన్నగారు రాసిన ఉత్తరం ఎప్పుడైంది? మొన్న అందింది. మీరు మద్రాసులో ఎన్ని గంటలు బయలుదేరారు? 1 గంటకండి. తోవాలనుకుంటాను. ఈ మంచినీళ్ళు అడిగిచ్చిరా. అలాగేనమ్మా. అక్కడ ఎవరో అమ్మాయి అటువైపు వెళ్ళాలని చెప్పింది. అయ్యారు, మంచినీళ్ళండి. థ్యాంక్ యూ. బావి నీళ్ళండి, మామకు అలవాట్లేదు అనుకుంటా. అబ్బే బాగానే ఉన్నాయండి. వీటికి ఆ అమ్మాయి గారు వచ్చేస్తారండి. 1 నిమిషం. అయ్య బాబోయ్, ఈవిడ గారు కాదండి, బామ్మగారు, శేపర బామ్మగారు. కూర్చో నాయన. నమస్కారం. ఈ 4 తిను. అబ్బే వద్దండి. రుచిగా ఉన్నాయి, తిన్నాయన. తీసుకోండి. అబ్బాయి లక్షణంగా ఉన్నాడే అమ్మడు. ఏమి వినయం, ఏమి చేత, ఈ కాలపు కుర్ర లక్షణాలు ఏవీ లేవు. నీకు నచ్చాడే? అది కారం. లేవక్కర్లేదు, కూర్చోండి. మా ఆవిడ, మా అమ్మాయి, అమ్మగారు నాన్నగారు పిల్లల్ని చూసి వెళ్ళారు. వాళ్ళే నాకు రాచారండి. నాన్నగారు కాస్త జ్వరంగా ఉందంట, వాళ్ళు రావడానికి కుదరలేదు. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఆ కాఫీ తాగొద్దు నాన్న. ఏమ్మా? పాలు మంచివి కావు. అదే పర్లేదండి. థ్యాంక్స్. బాలేదా బాబు? బాగుంది, ఫస్ట్ క్లాస్.
ఆవిడ ఎందుకు తాగుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగమనండి. మాట్లాడు. అబ్బే మాట్లాడాల్సింది ఏం లేదండి. ఇన్ఫాక్ట్ నాకు ఈ పెళ్లి చూపులు కొత్త, మా వాళ్ళు చూడమన్నారు, చూశాను అంతే. బావగారు కిళ్ళి. నేను వెళ్ళి మా నాన్నగారి చేత ఉత్తరం రాస్తానండి. కార్ దగ్గరికి ఎటు వెళ్ళాలో చెప్తే. అది కాదు, మళ్ళీ అంత దూరం ఇప్పుడు ఏం ప్రయాణం చేస్తారు? ఈ రాత్రికి ఎక్కడ విశ్రాంతి పోతండి. రాత్రి అంటే మళ్ళీ భోజనాలు ఉంటాయి. రేపు పొద్దున్న నాకు ఆఫీస్లో పని ఉంది. వస్తానండి. కార్ ఏమైందండి? యాక్చువల్లీ రిపోయిందండి అయ్యా. ఈ ఊళ్ళో మెకానిక్లు ఒకడు ఉన్నాడండి, వాడేమో సామాన్ల కోసం మద్రాసు వెళ్ళాడంట. రేపు పొద్దున కానీ రాడు. పోలేండి, రాత్రికి గుండు పోదురు గాని. వద్దండి, నేను వెళ్ళిపోతాను. ఎట్టా వెళ్తారు బాబు? ఈ పాటికి చివరి బస్సు కూడా వెళ్ళిపోయి ఉంటది. ఇక కాఫీ ఇవ్వమని చెప్పు నాన్న. ఏమి అన్నే, ఈ ఇల్లు నీది, ఆస్తి నీది, అధికారం నీది. నిన్ను కట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజునే నేను పనిచేసే కంపెనీ దివాళా తీసి నా ఉద్యోగం పోవటం నా కర్మ. నీ ఇష్టం వచ్చినన్ని మాటలను చచ్చినట్టు పడి ఉంటాను. ఇప్పుడు గడ్డం గీసుకోనా వద్దా? ఇప్పుడు నేనేమన్నా నన్ను అలా గింజుకుంటారు? ఎల్ఐసిలో ఉద్యోగాలు ఉన్నాయట, చూడమన్నాను. తప్ప? చూస్తూనే ఉన్నానే. గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను, వయస్సు దాటిపోయింది. నా మొహం చూస్తే నమ్మకస్తులాగా కనిపించాయేమో. ప్రైవేట్ కంపెనీలో నాకే వాడు ఉద్యోగం ఇవ్వడు. ఏం చేయను? సావనా? అప్పటికీ పత్రికలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూనే ఉన్నాను. బాబు గారు ఇటు. హలో పాపారావు గారు, ఏమిటి భార్యాభర్తలిద్దరు పొద్దున్నే మేడ మీద తీరుబడిగా కూర్చుని సరసలాడుకుంటున్నారు? ఏమిటి విశేషం? సరసం అదొక్కడే తక్కువైంది నా బతుక్కి. అరే, పేపర్ వచ్చినట్టుందే. వెరీ గుడ్. ఆ చొక్కా ఏమిటండి అలా ఉంది? ఏమోనండి, ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉంది లేదు? మీకు బానే ఉంది. అందుకే తెచ్చుకున్నానండి. ఎల్లుంటి వాడు అబ్బాయిది. అదే ఆ బొంబాయి కుర్రాడు, వాడిది. వాళ్ళ ఇంటికి పొద్దునే కాఫీకి వెళ్ళానా, పీరువ తెరిచింది. అద్దె విషయం అడగండి. అడిగేం లాభమే, నా జేబులో డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు. ఆ భలే వారు ఇస్తానండి. హలో, ఈ చెప్పులు ఎలా ఉన్నాయండి? ఎవరివి? ఏమో నాకే తెలుసండి. రాత్రి టీ నగర్ గుళ్ళో హరికథగా వెళ్ళారండి. ఈయన కుత్తరం రాసేవాళ్ళు ఎవరున్నారబ్బా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని రాశారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నాను. నేను మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాను. మీరు వస్తే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేస్తాను. ఏ గుళ్ళోనూ పెళ్లి చేసుకుందాం. మీ పాదదాసి బేబీ. అయ్యో అయ్యో, ఈ నగత్యం మండిపోను. చెప్తా. ఏమండి? ఏమండోయ్? పిలిచారా? మిమ్మల్ని కదలండి. ఏమండోయ్, ఈ డ్రెస్ చూసారా? బీచ్ లో ఎవరో విదేశీయుడు ఈ బట్టలు పక్కన పెట్టుకుని అటు తిరిగి బీరు కొడుతున్నాడు. వెరైటీగా ఉన్నాయి కదా? నా మొహంలో ఉన్నాయి. ఆ మరీ అంత అసహ్యంగా లేవురండి. మీ ఆయన కావాలా? మేడ మీద ఉన్నాడు. ఏమండి? లేవండి, ఇక్కడ పడుకున్నారేమిటి? నీ పోరు పడలేక. ఇదేమిటి? ఉత్తరం. ఆ మాత్రం తెలిసే బతుకున్న రోజుల్లో ఇలాంటివి నాకు వచ్చేవి. ఇప్పుడు ఇది మీకే వచ్చింది, చూడండి. నాకా? ప్రియమైన పాప, మీరు వెంటనే వచ్చి నన్ను పెళ్లి. ఈ బేబీ ఎవరే? అదే నేను అడిగేది. ఇంత వయసు వచ్చి ఇదేం బుద్ధులండి మీకు? ఇప్పుడు నన్ను వదిలేసి దాన్ని కట్టుకుందామని చూస్తున్నారా? నా తిండి తింటూ నా ఇంట్లో ఉంటూ నేను కుట్టించిన బట్టలన్నీ వేసుకుని నాకే ద్రోహం చేస్తారా? గట్టిగా అరవకే, ట్రాఫిక్ అయిపోయింది. నీ మీదొట్టు. నిజంగా ఈ బేబీ ఎవరో ఏమిటో నాకు తెలియదు. మాయ మాటలు చెప్పకండి. మీలో ఎంత దుర్బుద్ధి ఉందో ఇప్పుడు తెలిసిందిలేండి. సత్యం, ఒకసారి నాకేసి చూడవే. ఒక పెళ్ళాన్నే సుఖపెట్టలేకపోతున్నాను, నాకిద్దరు కూడానా? ఓ 4 రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుందిలేండి. మీకు ఇంకితం లేదు సరే, పెళ్ళైన వాడిని జుట్టు నెరిసిన వాడిని ప్రేమించడానికి ఆ పీరికెలా బుద్ధి లేదండి. అది కాదే సత్యం, నా మాట వినవే. కిందకి రండి, మీ పని చెప్తాను. అది కాదే. భగవంతుడా, ఉద్యోగం లేక ముక్కుపొడి కూడా పెళ్ళాన్ని డబ్బులు అడుక్కుంటున్నాను. ఇప్పుడు ఈ కొత్త ప్రాబ్లం తెచ్చిపెట్టావేమిటయ్యా? ఇవాళ నుంచి ముక్కుపొడికి కాదు, పళ్ళపొడి కూడా ఇవ్వదు. సిక్కండి. ఇదిగో ఇక్కడేం జరగలేదు. వెళ్ళండి 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 రా బాబు. మా రాముడు అఘోరిస్తున్నాడు. ఉద్ధరణి కాఫీ పోయివే. ఇస్తా. కాఫీ కాదు, కుంకుడు పులుసు పోస్తాం మీ గొంతులో. ఆ బాబియో బేబియో దాని ఇంటికి వెళ్ళి తాగిరండి. దానికే నా ఉత్తరం రాస్తున్నారు? కాదే, ఉద్యోగ ప్రయత్నం. దానికే అయి ఉంటుందిలేండి. ఇందా, థ్యాంక్ యూ. తల్లో పెట్టండి. అలాగే. ఈ బేబీ ఎవరే బాబు? ఒక్కసారి నా ఫేస్ కేసు చూడవే. ఇంతోటి అందాన్ని ప్రేమించే ధైర్యం ఏ ఆడదానికి ఉంటుంది? మా చిన్నప్పుడు మా స్కూల్లో ఓ అమ్మాయిని చూసి నవ్వితే అది దడుచుకుని టైఫాయిడ్తో మంచం ఎక్కింది. నన్ను ఏ ఆడది ప్రేమించి ఉత్తరం రాస్తుంది? నంగనేచ్చు కబులు చెప్పకండి. పెళ్లి కూడా చేసుకుంటానన్నారని, మీకోసం ఎదురు చూస్తూ ఉంటానని రాసిందిగా. నన్ను ఏ రైలు కింద తోసేసి గుట్టు చప్పుడు కాకుండా దాన్ని పెళ్లి చేసుకుందామనా? శివ శివ, నేను నిన్ను రైలు కింద తోయగలంటే సత్యం. అంతోటి పర్సనాలిటీ నాది.
మా నాన్నని రమ్మని రాశానులేండి, అటో ఇటో తేల్చి పారేస్తారు. ఆయన హడా ఇప్పుడున్న తదినాలకు తోడు. ఎక్కడికే? రంగమ్మ గారి ఇంటికి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్త. ఏమి నువ్వెవరిది బాబు? ఉత్తరం రాసి నా కొంపకి కొరివి పెట్టావు కదే. ఛీ! ఏమిటి పాపారావు గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ పోసేమిటండి బాబు? ఇప్పుడే కురుక్షేత్ర సంగ్రామం మొదలైంది. కృష్ణుడి పోజ్ ఇదే కదా. ఆఫీసర్లా ఆ వేషం ఏమిటండి బాబు? అవునా? చాలా బాగుంది. అంటే ఎవరిది? కిరణ్ అనుకుంటానండి. పైన డాబా మీద ఆరేసింది. ఈ బెల్ట్ మాత్రం పక్కటి వెంకటేశ్వరరావుది. బాబు ఆ చెప్పు నాది. ఉండేవండి, మీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంటే. ఇక నుంచి ఆ లూజు మనీ లేకండి, నాకు ఉపయోగపడవు. ఈసారి 36 నెంబర్ తీసుకోండి. పెళ్ళాం దగ్గర పరపతి పోయే, పాదరక్షలు పోయే. ఏ తీరుగా నన్ను దయచూచెదవోయిన వంశోత్తమ రామ. అల్లుడు ఎంత వారలైన కాంతదాసులే అని పాడబోయి వినుటకు శ్రావ్యముగానుండును. దిగారా? ఇప్పుడే మీ వరప్రసాదం ఊరేగడానికి పోయింది. అల్లుడు, ఈ పిల్ల ఎవరోయి? వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నారు. వాళ్ళన్న ఈ మాట వింటే చవదంతాడు. అలాగునునా? వద్దులే, అమ్మాయి ఉత్తరం రాసినది చదివి ఎంత సంతోషించదు అనుకుంటే అల్లుడు. ఈ వయస్సులో ఓ పడుచు పిల్ల మనస్సు ఏ లాగులో దొంగిలించగలిగితే పోయి. ఏ లాగు లేదు, చొక్కా లేదు, ఊరుకోండి. సత్య ప్రమాణకంగా ఆ అమ్మాయి ఎవరో, ఆ కథ ఏమిటో నాకు తెలియదు మావగారు. మొహమాట పడకోయి ఓ రసికాగ్రేసర చక్రవర్తి. ఇంతకీ ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? అల్లుడు, ఇంతకు ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? పేరు ఢాకిని, విలాసము నక్కబొక్కల పాడు, వయస్సు 630 ఏళ్ళు. చాలా అలాగునా? ఏమండి, ఎవరండి ఇంట్లో? ఎవరండి మీరు? నా పేరు భైరవయ్య, ఇతని పేరు రౌడీ. ఏడి మీ అబ్బాయిని ఒకసారి పిలవండి, పనుంది. అబ్బాయా? నాకు అసలు పిల్లలు లేరండి బాబు. మరి 27 మాధవన్ నాయర్ రోడ్ ఇదేనా అండి? అక్షరాల ఇదే. ఇక్కడ పాపారావు అనే అబ్బాయి. నేనే పాపారావుని. మీరేనా? అల్లుడు గారు. అల్లుడు ఏమిటండి అలా పిలవకండి, బాగుండదు. నేను బేబీ తండ్రి అల్లుడు గారు, మీకు దండం పెట్టుకుంటాను. నా బిడ్డకు అన్యాయం చేయకండి, దాన్ని పెళ్లి చేసుకోండి అల్లుడు గారు. పదండి. ఈ బేబీ ఎవరండి బాబు? ఆ పేరు గల మనిషి ఎవరు తెలియదు నాకు. పరాచకాలు ఆడకండి అల్లుడు గారు. బేబీ ఇప్పుడు ఉత్తమ మనిషి కూడా కాదు. ఉత్తమ మనిషి పిచ్చి మనిషి నాకెందుకండి? బేబీయే తెలియదు అంటుంటే. బాబు, మీరెవరో నాకు తెలియదు, మీ అమ్మాయి ఎవరో అసలు తెలియదు. దయచేసి వెళ్ళిపోండి. మా ఆవిడ మామగారు బజార్ నుంచి వచ్చి మీ మాటలు విన్నారంటే 3వ ప్రపంచ యుద్ధానికి పచ్చ జెండా ఊపేస్తారు. వెళ్ళిపోండి. ఏనండో పని అయిపోద్ది. మీరెవరండి? మీరు జాన్ ఉస్తాద్ ఉమామహేశ్వరరావు గారని మన ఆస్థాన్ రౌడీ. ఇదంతా పెట్టుకోకండి, బాగుండదు. బాబు తీయండి, మేడం మీద కాడేటట్టుంది. బేగమ్మ గారిని మర్యాదగా పెళ్లి చేసేసుకోండి, లేకపోతే నా సంగతి తెలియదు. ఇప్పటికే 9 మటర్లు చేశా. మా అన్న 10 చేశాడు. ఆడికంటే ఒకటి తక్కువ చేశానని రోజు వేసిస్తా ఉన్నాడు. ఇవాళ ఒకటి పూర్తి చేసేసి ఆడితో కలిసిపోతా. వేసానండో పని అయిపోద్ది. అల్లుడు గారు, అల్లుడు అని పిలవకండి, అమృతాంజనం కంటూ పెట్టినట్టుంది నాకు. ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోవడం శ్రేయస్కరం కాదు అల్లుడు గారు. నా బిడ్డకు అన్యాయం చేయకండి. వేసానండో పని అయిపోద్ది. ఎద్దుగాని ఉండరా? ఏమంటారు అల్లుడు గారు? ఓహో, కృష్ణ పరమాత్మ. నోరు మీరా బండగల గుమ్మడికాయంత పొరలో చెంచాడు మెదరకుండా లేదు. కృష్ణ పరమాత్మ అయితే నెత్తి మీద పింఛ ఉంటుంది. మీరెవరో శ్రీరామచంద్రుడు అయి ఉంటాడు. దొందే ఊరుకండి. పాపారావు ఇంటికి ఏ వేషం అంటారు? రావుడా కృష్ణుడా? కాటిసీల్లో హరిశ్చంద్రుడు. అవునండి, చేతులు కథ ఉంది కదా. రాత్రితో డ్రామా కంపెనీ వాళ్ళు నాటకం వేసినట్టున్నారు. స్టేషన్ లో పెట్లు పెట్టి పడుకున్నారు. పోనీ వేసానండో పని అయిపోద్ది. ఆయన వీళ్ళెవరా? ఊరుకోవడం చేతులు కథ ఉంది. పాపారావు వీళ్ళెవరు? ఆ మాసికం పెట్టించడానికి వచ్చిన పురోహితుడు. అలాగా, బాబు చూసారు పట్టుకో. ఇన్ని నగలు వేసుకుని యుద్ధాలు ఎలా చేసేవాళ్ళ పాపం. ఇటీ ఈ వేషం మన వీళ్ళు నలుగురికి చూపించొస్తానండి. జాగ్రత్త, దసరా రోజులు. అలాగే. అల్లుడు గారు, అల్లుడు అల్లుడు అంటే ఈ గిరుడేవడయ్యా బొద్ద? నీ కూతురు ఎవరో నాకు తెలియదు. ఫాదరువా? ఇప్పుడైనా వేయనండి పని అయిపోద్ది. చేశారా? మరి చూసుకోండి. మళ్ళీ రేపు వస్తాం అల్లుడు గారు. రేపు ఇదే కార్యక్రమం ఉంటుందా? ఆహా, మీరు ఒప్పుకునేదాకా ఈ భక్తి రచన కార్యక్రమం రోజుకోసారి ఉంటుంది. మీ మొహాలు పడ్డా అమాయకుడి చేసి కొట్టాను, పురుగులు పడిపోతారా? ఏంటో కూతురాడు వేసానండి మళ్ళీ పని అయిపోద్ది. మళ్ళీ వేస్తే నీ పని కాదురా, ఆయన పని అయిపోతుంది. ఇవాటి సార్లే పదా. రేపు పొద్దునే వస్తాం అల్లుడు గారు, సిద్ధంగా ఉండండి.
అల్లుడు ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు ఎవరు వారు రంకు మొగుళ్ళు. అటులనా రంకు అనగా స్ఫురణకు వచ్చినది ఇంతకు ఆ పిల్ల ఎవరు విలాసమేమి వయస్సు ఎంత రౌడీ నా ముందుగా రౌడీ మీద అలా కూర్చోకు. నాకు మర్యాద ఇచ్చినట్టుగా ఉండదు. కాలు లోపల పెట్టుకుని మఠం వేసి కూర్చో. ఎవరిది? ఒరే రౌడీ, ఈ అమ్మాయి అచ్చం మా అమ్మాయిలా లేదు. అలాగే ఉన్నారండి. ఇంతకీ మీరెవరు ఇక్కడ దొంగల్లా కూర్చున్నారు? కిందసారి వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టాడు. అందుకని ఇప్పుడు కూడా నేరుగా ఇక్కడికి వచ్చేసి కూర్చున్నాం. నేను భైరవేని, వీడు జాన్ ఉస్తాద్ దోమేశ్వరరావు రౌడీ. వెళ్ళి మా అల్లుడు గారిని పిలవండి. ఎవరిని? పాపారావు గారిని. బేబీ గారు నాన్నగారు వచ్చారని చెప్పండి. ఓహో మీరేనా? మీ మొహాన్న ముద్దులెట్ట, మీ బతుకులు చెడ సిగ్గులేదటయ్యా మీకు? మా ఆయనకి మందో మాకో పెట్టి మళ్ళీ పెళ్లి చేద్దాం చూస్తున్నారా? ఒక్కొక్కరి మక్కలు ఎరగదీసి. ఒరే రౌడీ, ఉసుకోరా ఉసుకో ఉసుకో. ఉసుకోని డిస్కోని ఏం లాభం లేదండి అయ్యా, క్షమించాలి. ఆడోళ్ళ మీద చేయి చేసుకుని మా గురువు మీద ప్రమాణం చేసిన. కావాలంటే మీరే. రే పాపారావు, ఏడికి లేడా? ఇక్కడే ఉన్నాడని చెప్పారు తాతగారు. మీరెవరు? నేను వాడి స్నేహితున్నమ్మా. రైలు టికెట్ కొనమని డబ్బు పంపిస్తే ఎమ్మో మీ సంతకం చేసి తీసుకుని ఇప్పుడు నాకేం తెలియదు పొమ్మంటున్నాడు. నిజంగా నాకేం తెలియదు సత్యం. మనీ ఆర్డర్ మీద సంతకం పెట్టి 20 ఏళ్ళైంది. అందులకే 20 ఏళ్ల బాలుడి వల్లనే ప్రవర్తించి ఓ పిల్లని వశపరుచుకుంటివి గనుకనే అడుగుతుంటేనే ఆ పిల్ల ఎవరో విలాసమేమి వయస్సు ఎంత? అదో పిల్ల నాన్న, ఆయనే అడగండి చెబుతాడు. వయస్సు వైశాల్యం చుట్టూ వెళ్తాడు ఆ పిండాకుడు. ఇంతకీ అల్లుడు గారు, మా అమ్మాయి మాట ఏమిటి? నా డబ్బు సంగతి ఏమిట్రా? ఈయన అబద్ధం చెప్పరండి. మీ డబ్బు ఎవరు తీసుకున్నట్టు? తీసుకున్నాను. ఆ డబ్బు నేను తీసుకున్నాను. అమ్మా బేబీ, ఏమిటమ్మా ఇది? పెళ్లి చేసుకున్నావా? అవునన్న, నేను మనసిచ్చింది ఈయనకే. ఈయన ఆ పాపారావు గారిని కదా? ఏమిటోనమ్మా, నాకంతా అయోమయంగాను గజిబిజిగాను ఉంది. సాయి పాపారావు, మా బేబీ రాసిన ఉత్తరం మీరు అందుకున్నారు, మీ స్నేహితులు పంపిన మనీ ఆర్డర్ నేను అందుకున్నాను. ఆ డబ్బు ఇదిగో ఇలా మా పెళ్లికి ఉపయోగపడింది. నా భార్య బేబీ. ఇన్నాళ్ళు మీకు నా పేరు పాపారావు అని చెప్పనందుకు నన్ను క్షమించండి. ఇంట్లో నన్ను బాబు అని పిలిచేవారు, ఆ పేరే మీకు చెప్పాను. ఏమిటో ఏమైనది? మా ఇద్దరి పేర్లు ఒకటై ఇన్ని తిప్పలు వచ్చినాయి. ఇప్పుడు మా ఇద్దరి పెళ్ళాల రూపురేఖలు కూడా ఒకలాగానే చచ్చినాయి. ఇక రేపటి నుంచి ఎన్ని తిప్పలు, ఎన్ని కష్టాలు.